అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏ రోడ్డు వేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఏ రోడ్డు కానీ, ఒక డ్రైన్ గేజ్ కానీ, ఒక స్ట్రామ్ వాటర్ కానీ, ఏదన్నా విజయవాడ నగరానికి ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చూసాం మనం ఎన్నో రోడ్లు. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, ఇవాళ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను వారి వెనక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం, అన్నిటిగా వారు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయన తీసుకొచ్చిన కృషి వల్లే ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అతి త్వరలో ఇవాళ అమరావతిలో భాగమైన ఇది విజయవాడ నగరం కూడా అమరావతి అంత అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరిక భాగంగా ఈ గుణదల కొండ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే పేదవారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా పోరాడి జీవో నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కూడా కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది సుమారు విజయవాడలో ఉన్న 45,000 కుటుంబాలకి ఒక శుభవార్త. ఇవాళ మరొక వార్త ఏంటంటే రాయనపాడు స్టేషన్ గౌరవ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇవాళ శాటిలైట్ స్టేషన్గా విజయవాడగా రాయనపాడు స్టేషన్ 3ంటికి ఓపెన్ అవబోతుంది. వీటన్నిటికీ మించి రేపు మార్చి, ఏప్రిల్ కల్లా ఈ ప్రాంతానికి అతి దగ్గరలో ఉండే గుణదల రైల్వే స్టేషన్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవమై ఇవాళ గుణదల్లో కూడా ఈ ప్రాంత వాసులకి సరిపడే విధంగా 2 ROBలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంక్షన్ అని మొన్నే ఒక శంకుస్థాపన జరిగింది. రేపు నేను, రామ్మోహన్ రావు గారు, ఉమా గారు కలిసి ఏలూరు రోడ్డు టు మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఒక నెలన్నరలో ROB కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. అంటే ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తాం. ఈ గుణదల ప్రాంతం అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ప్రాంతం. ఒక్క అభివృద్ధి కూడా ఏ ప్రభుత్వంలోనూ నోచుకోలేదు. ఎంతోమంది పదవులు అనుభవించిన నాయకులు ఇక్కడ ఉన్నారు కానీ ఏ రోజు చూసుకోలేదు. కానీ గద్దె రామ్మోహన్ రావు 2014 నుంచి 19 వరకు క్రీస్తురాజపురం రోడ్డు పూర్తి చేసిన ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అది గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఈ గుణదల కొండ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ రైలు ట్రైన్ ఎక్కాలంటే అక్కడ మెయిన్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి అత్యధిక డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో ఉండబోతుంది. కాబట్టి మేమందరం కూడా దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి నిధులు మాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున మాచవరం డౌన్లో చిరకాలంగా ఉన్న సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక నిధుల్ని కేటాయింపు చేసుకుని నేను, మన ఎంపీ గారు కేసీనేని గారు, చిన్ని గారి యొక్క ప్రత్యేకమైన రిక్వెస్ట్తో 7 కోట్ల రూపాయలతో ఈ కొండ మీద నుంచి వర్షం వచ్చినప్పుడు మట్టితో కలిపి వచ్చే వరద నీరుని ఇక్కడెక్కడా కూడా రోడ్డు మీద కానీ, డ్రైన్లో కానీ నిలవకుండా చిన్నగా కాలువలోకి వదిలే విధంగా, డ్రైన్లోకి వదిలే విధంగా ఏర్పాటు చేయడానికి 7 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది మాచవరానికి చిరకాలమైన సమస్య. దాంతోపాటు కొన్ని రోడ్ల కోసం అటు డెంటల్ కాలేజీ పక్క రోడ్డు కానివ్వండి, క్రీస్తుపారం రోడ్డు కానివ్వండి, వీటన్నిటి కోసం ఇవాళ 4 కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 11 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మొత్తం యొక్క ఫండ్ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం మీద, విజయవాడ మీద, అభివృద్ధి మీద చిత్తశుద్ధితో చేసిన సహాయం కాబట్టి దానికి వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
క్రీస్తురాజపురం రోడ్డు 2014-19లో ఆ రోజున్న పరిస్థితులను బట్టి 7 కోట్ల రూపాయల ఆ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నిధులు ఇచ్చారు. ఆయన ప్రభుత్వం మారే నాటికి 4 కోట్ల చిల్లర ఖర్చు పెట్టడం, ఒక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆ డబ్బుతో మిగిలిన 3 కోట్లతో అంగులు ఏర్పాటు చేయాల్సిన ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పైసా కూడా కట్టకపోవటం వల్ల రోడ్డు అనేకమైన ఇబ్బందులకి గురైంది. మరలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2,40 లక్షలు ఇచ్చి ఆ రోడ్డు మరలా పునర్నిర్మాణానికి దానికి నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రైను, అదేవిధంగా డెంటల్ కాలేజీ, అంతేకాదు రేపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులైన రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీద కూడా మరొక 7 కోట్ల రూపాయలకి ప్రధానమైన రోడ్లు, ఫన్ టైం రోడ్డు కానివ్వండి, భారతీనగర్ మెయిన్ రోడ్డు కానివ్వండి, ఇంకా ప్రధానమైన రోడ్లకి శంకుస్థాపన ఈవినింగ్ కూడా మినిస్టర్ గారు రాబోతూ ఉన్నారు. మరి కేసీఆర్ చిన్ని గారు ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి ఆ కార్యక్రమం వారి చేతుల మీద కూడా చేసుకోవడం జరుగుతోంది. అంతేకాదు రానున్న రోజుల్లో విజయవాడ నగరానికి ఏం కావాలనేది మా ఎమ్మెల్యేలతోనూ ఎంపీ గారితోనూ ఆయన ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని మేము ఇచ్చిన అన్ని రిక్వెస్ట్లు కూడా శాంక్షన్ ఇస్తున్నాను, మీ జాగ్రత్తగా అభివృద్ధి పరచుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా రానున్న కాలంలో ఒక నెల 15 రోజుల లోపు ఇంకా మరిన్ని సుమారు 250 కోట్ల రూపాయలు మన తూర్పు నియోజకవర్గ శాంక్షన్ కాబోతున్నాయి ప్రధానమైన వర్కులు. ఏదేమైనా కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఎంపీ గారు చేసిన కృషి, నా యొక్క రిక్వెస్టు, ఈ రెండు కలిపి మనకి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సుమారు 300 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లో రాబోతున్నాయి. ఇప్పటికే 15 కోట్ల రూపాయలకి మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకుని మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.